మహిళలు, యువత, విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి అని అన్ని పార్టీలు చెబుతున్నాయి. కానీ అటు చెబుతూ ఇటు మహిళలపై నీచమైన వ్యాఖ్యలు చేయడం ఏంటి? ఇది కొత్త ట్రెండా లేక రాజకీయాలకు నైతికత నశించిన సంకేతమా? మహిళలు రాజకీయాల్లోకి రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. కానీ వారు రాజకీయాల్లోకి వస్తే దూషణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి, టీడీపీ నేత ప్రశాంతి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాయి. అందుకు ఆమె అనుచరులు ఆయన ఇంటిపై నిరసనగా వెళ్లారు. చివరికి పోలీస్ కేసు. నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పైలట్ శోభరీతనానికి పేరున్న నాయకుడు. అయితే రోజా గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఓ దారుణ స్థాయికి చేరాయి. ఆమె మార్కెట్ లో ఉంది, 2000 రూపాయలకే ఏ పైనైనా చేసేది. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఇటు వైసీపీ నాయకులు, అటు టీడీపీ నాయకులు, రెండు పార్టీలు కూడా మహిళల పట్ల దారుణంగా మాట్లాడుతున్న మాటలు రాజకీయ పతనానికి సంకేతం. మహిళా నేతల వ్యక్తిత్వం హననం చేస్తూ వ్యక్తిగత జీవితాల మీద వ్యాఖ్యలు చేయడం ఇది రాష్ట్రం చూసిన అత్యంత చెత్త ట్రెండ్. రోజా సైలెంట్ గా కూర్చుంటారా? కాదు, ఆమె తానే ఒక ఫైర్ బ్రాండ్. కుటుంబ అంశాల నుంచి గంజాయి వ్యాపారం వరకు గాలి భానుప్రకాష్ గారిపై రోజా గట్టిగానే స్పందించారు. ప్రజాస్వామ్యం అంటే వివిధ అభిప్రాయాలకు గౌరవం. కానీ ఇప్పుడు ప్రజల సమస్యల మీద కాకుండా వ్యక్తుల వ్యక్తిత్వాల మీద దాడి జరిగితే నిజాయితీ, నైతికత, మానవత అన్నీ మాయమవుతాయి. మహిళలపై వ్యక్తిగత దూషణలు చేస్తే వాళ్ళను ఎలా రాజకీయాల్లోకి ఆహ్వానించగలరు? ప్రతి పార్టీ ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాల్సిన సమయం ఇది. మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి. GR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.